వీటిలో బ్రేకింగ్ చూసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో కాకాని 75 రోజుల పాటు రిమాండ్ జైలు ఖైదీగా జైల్లో గడిపారు. అయితే తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇంకా కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విషయంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.